హాయ్ అండి. బ్యాచిలర్స్ సింపుల్గా కుక్కర్లో పప్పు మామిడికాయ ఎలా వండుకోవచ్చు, ఓకేనా? చాలామంది పిల్లలు ఇష్టపడతారు పప్పు మామిడికాయ అంటే ఇష్టంగా తింటారు. మా మేనల్లుళ్ళకి పప్పు అంటే చాలా పిచ్చి. రెగ్యులర్గా పప్పు గోంగూర, పప్పు చింతకాయ, పప్పు మామిడికాయ, పప్పు టమాటా ఇవి ఇష్టంగా తింటారు అన్నమాట నాన్ వెజ్ కంటే. కానీ బ్యాచిలర్స్ రోజు నాన్ వెజ్ ఉండదు కాబట్టి ఇలా వండుకోవచ్చు. చూడండి, కందిపప్పు, శనగపప్పు, పప్పు మామిడికి అందరూ వండుకుంటారు. కాకపోతే ఏంటంటే కందిపప్పు శనగపప్పు కలిపి 1/2 కిలో అది కలిపి వేసనమాట. శనగపప్పు వేసి వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. లేదా ఉత్తి కందిపప్పు కూడా వండుకోవచ్చు. అంటే ఎవరైనా వీలుగా ఉంటే ఇలా 2 కలిపి వండుకుంటే ఇంకా బాగుంటుంది. 1/2 కేజీ అయితే మనం ఏం చేస్తాం, అందులోకి ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఇలాగా ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కోసుకోండి. ఒక 3-4 పచ్చిమిర్చి, ఓకేనా? ఇదిగో ఈ సైజు మామిడికాయ. పెద్దదైతే 1 వేసుకోండి పుల్లగా ఉంటే, లేదనుకోండి చిన్నవి 2 వేసుకోండి. ఈ సైజు కాయలు ఉంటే 2 వేసుకోండి. ఆ సైజు కాయ అయితే 1 వేసుకోండి. ఇంకా పులుపు ఇష్టం అనుకోండి 2 కలిపి వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం దోరగా వేసాం. 2 కలిపేసి చిన్న మంట పెట్టుకొని దోరగా వేసుకుంటారు. ఈ పప్పు మామిడికి కూడా కుక్కర్లో ఒక 4 విజిల్ వేయించుకోండి. 4 విజిల్ వేయించుకొని సింపుల్గా ఇది కూడా ఉప్మా వండుకున్నంత ఈజీగా వండేసుకోవచ్చు స్టూడెంట్స్. 1/2 కేజీ పప్పు వేసుకుంటే ఇంచుమించు మనం 5 నుంచి 6 వరకు తినచ్చు. ఈ పప్పు కొంచెం పలచగా వండుకోండి. పలచగా వండుకుంటే ఇలా తినేచ్చు డైరెక్ట్గా, లేదంటే ఆమ్లెట్ వేసుకుని కూడా తినచ్చు. వడియాలు ఏమిటి ఉంటాయి కదా, అలా వేసుకొని కూడా తినచ్చు. ఏదో ఒకటి నంచుకొని తినేసేయండి పప్పు మామిడికాయ. అంత సింపుల్గా వండుకోవచ్చు బ్యాచిలర్స్, ఓకేనా? పప్పు మరీ ఎగక్కర్లేదు, లైట్గా కొంచెం వేపుకుంటే స్మెల్ బాగుంటుంది. పచ్చిపప్పు కంటే ఇలా కొంచెం లైట్గా వేపుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 సార్లు ఇది కడుక్కుందారు. స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం 2-3 సార్లు నీట్గా కడిగేసుకుందాం. ఈ లోపల మామిడికాయ, ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. ఈ లోపల నాంతది కడిగేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. సార్లు నీట్గా ఇలా కడిగేసుకొని మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, సాల్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇది చూడండి, జనవరి నెల. ఇది మామిడి టెంక, పునాసకాయ కాదు, మామూలుకాయ. ఇందాక చూపించాను కదా నేను మీకు వీడియోలో, ఆ కాయ టెంక. ఇది ఎందుకు వేస్తామంటే దీంట్లో గుజ్జు ఉంటుంది టెంక కాబట్టి, ఈ పులుపు కూడా అందులో దిగుతుంది అన్నమాట. ఆ టెంక బాగుంటుంది. అప్పుడు మనం 1/2 కేజీ పప్పు కదా, చిన్న లోట ఉంటుంది కదా, కొంచెం పప్పు పలసగా ఉంటుంది. 2 లోటాలు నీళ్ళు పోసుకోండి, సరిపోద్ది. 2 లోటాలు నీళ్ళు పోసుకొని ఇందులో కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కారం చాలా కారంగా ఉన్నాయి. మీకు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. కారం వేసిన పప్పు వేరే టేస్ట్ వస్తుంది. ఇందులో పచ్చిమిర్చి కొన్ని కావాలంటే 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారం, పప్పు తాలింపు పెడతాం కదా మనం, ఆ ఎండుమిర్చిలో ఉన్న కారం సరిపోద్ది. పప్పు ఎప్పుడు కూడా కమ్మగా ఉండాలి, కూరలాగా కారంగా ఉండకూడదు. అప్పుడు పప్పు కూర అవుతుంది కానీ పప్పు అవ్వదు. పప్పు ఎప్పుడు కూడా పుల్లగా కారంగా చప్పగా ఉండాలి, ఓకేనా? నేనైతే కారం వేయలేదు. ఒక 5 పచ్చిమిర్చి పెద్ద వేసాను, అవి చాలా ఘాటుగా ఉన్నాయి. ఒక ఉల్లిపాయ వేసాను. ఇవన్నీ ఒక్కసారి మనం ఏం చేస్తామంటే ఇలా కలిపేసుకొని 2 లోటాలు నీళ్ళు పోసాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని 6 విజిల్లు లేదా 7 విజిల్ కంపల్సరీ వేసుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. 4-5 విజిల్లు అని చెప్తారు, అదేమి కాదు. 6 విజిల్ కానీ 7 విజిల్ కానీ వేయించండి. ఇలా అన్నీ కలిపెట్టినప్పుడు అప్పుడు పేస్ట్ లాగా ఉడుకుతుంది అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. కుక్కర్ పెట్టి స్టవ్ పెట్టి ఒక 5 విజిల్ లేపిద్దారు, ఓకేనా? కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు సపోజ్ వ్యాపారం చేసుకుంటున్నాం కదండి, మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి. ఏం చేస్తామంటే కొద్దిగా డబ్బులు ఉంటాయి మన దగ్గర. ఎంత ఉంటాయి? ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటాయి. ఆ డబ్బులు చూసుకొని మనం ఏం చేస్తాం, ఇల్లు స్టార్ట్ చేసేద్దారనేసి స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత ఏం జరుగుతుందండి, కొంచెం అవుతుంది, ఏ పునాది వరకు అవుతుంది. తర్వాత ఏం చేస్తామంటే తెలిసిన దగ్గర నేను ఎలాగ కట్టేసాం కదా, ఇంక కట్టేసుకోవచ్చనే ఊపు మీద ఉంటాం మనం. కట్టేయాలంటే కట్టేయాలని, ఎప్పుడైనా సరే ఒక పని చేయాలనుకున్నప్పుడు కొంతమందికి అది ఫాస్ట్గా అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడో దిక్కున 2 రూపాయల వడ్డీకి కొంచెం, 3 రూపాయల వడ్డీకి కొంచెం, 4 రూపాయల వడ్డీకి కొంచెం, ఇంక ఈ 10,000 కదని అవసరం అయితే 10 రూపాయల వడ్డీకి కూడా తెచ్చేసి వాళ్ళు ఉన్నారు.
అప్పుడు ఏమొద్దండి, మొత్తంగా ఏదైతేనే అటు ఇటు మనం ఇల్లు కట్టేసుకుంటాము. ఏదో రకంగా ఇల్లు రెడీ అయిపోద్ది. కొద్దిగా మన డబ్బులు, కొద్దిగా ఇంట్రెస్ట్ తెచ్చిన డబ్బులతో ఇల్లు అయిపోతుంది. మరి ఊరుకుంటామా? మరి తర్వాత నా పుట్టింటోళ్ళ పిల్లంటే ఈవిడ మీ భార్య, నీ పుట్టింటోళ్ళు వస్తే నా పుట్టింటోళ్ళు రానని మన పుట్టింటోళ్ళకి తీసుకొస్తారు. తప్పు లేదు అది. తర్వాత ఎలాగా చేసుకుంటున్నాం కదా, అందంగా బట్టలు పెట్టుకోవచ్చు అనేసి మళ్ళీ బట్టలు పెడతారు అక్కడ. మా పుట్టింటోళ్ళకి మా అక్కకి పెట్టాలి, మా చిన్నమ్మ కూతురు పెట్టాలి, అంటే సమాజంలో జరిగేది ఇదే అని చెప్పేసి ఆవిడ మా అన్నయ్య వాళ్ళు మిస్సెస్కి పెట్టాలి, మా అన్నయ్య అత్తగారికి పెట్టాలి, మా అన్నగారికి పెట్టాలి. ఈయన మొత్తానికి వాళ్ళకి వీళ్ళకి తీస్తారు. 1,00,000 రూపాయలు అవుతుంది అక్కడ. ఇదో కొత్త అప్పు. ఇంట్లో దిగేస్తాము, చుట్టాలు చక్కగా తినేస్తారు, నచ్చిన చీరలు పట్టుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇది ఇలా కడితే బాగును, ఇలాగే కట్టుకున్నాడు అని ఒకరు అంటారు. నాకు ఇలాంటి తక్కువ రేటు చీర పెట్టాడు, నీకు ఎక్కువ రేటు చీర పెట్టాడు అని ఒకరు అంటారు. భోజనాలు పెట్టాడు కానీ ఏం బాగున్నాయి, అసలు బాగాలేదు, ఆ వంకాయ కూర బాగాలేదు, ఇది బాగాలేదు అని ఒకరు అంటారు. మొత్తానికి మీరు ఎంతో సంతోషంగా పెడతారు. కానీ బట్టలు పెట్టుకెళ్ళిన వాళ్ళు ఏదో వంక పెడతారు, ఫుడ్ తిన్న వాళ్ళు ఏదో వంక పెడతారు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఏదో వంక పెడతారు. అంతేకాని పోనీ వీళ్ళు రెక్కల మీద కట్టుకున్నారని సంతోషించే వాళ్ళు ఒక్కరు చూపించండి నాకు. మీరు ఒక్కరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో మాట అని మాత్రమే వెళ్తారు. ఇదంతా అయిపోతుంది ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది, లేకపోతే 2 నెలలే అవుతుంది, లేదా 1 నెలలోనే. మన వడ్డీలు తెస్తాం కదా, అక్కడి నుంచి ఒకలో నా ఇంట్రెస్ట్ కట్టలేదు. మనం కట్టలేము, ఎందుకంటే ఆల్రెడీ బట్టలు మన భోజనాలు గ్రాండ్గా పెట్టుకుంటాం కదా. పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం పెట్టలేము వాళ్ళకి. అప్పుడు ఒకలో వడ్డీ డబ్బులు అడుగుతారు. ఒకరు 1,00,000 రూపాయలు తెచ్చిన వాళ్ళు ఒకసారి అడుగుతారు. అప్పుడు 2 నెలలు అయిపోయి ఉంటుంది వాడికి ఇంట్రెస్ట్. ఇంకొకటి అడుగుతాడు. ఈ లోపల మనం ఈ ఆడవాళ్ళని గృహప్రవేశాలు, ఈ చీరలు కొండాలు, ఈ భోజనాలు పెత్తయించుకోవడాలు, ఈ చుట్టాల ఆడవాళ్ళలో పడి మనం ఏం చేస్తాం, వ్యాపారాలు పక్కన పెడతాం. వ్యాపారాలు పెట్టినప్పుడు దాని నుంచి వచ్చిన ఇన్కమ్ మన దగ్గర ఉండదు. అదే ఎంప్లాయ్ అనుకోండి, లీవులు పెడతాం. ఆ లీవులు పెట్టిన డబ్బులు మనకి కట్ అయిపోతాయి. జాబ్ వాడికైనా అంతే, బిజినెస్ చేసే వాళ్ళకైనా ఇంతే, ఎవరికైనా అంతే. జాబ్ ఇచ్చినాడు మాత్రం ఊరిని కూర్చోబెడతాడు, మనకి కూర్చోబెట్టడం. అప్పుడు ఏం చేస్తామండి, మనం ఈ వడ్డీలు కట్టడానికి సమాధానాలు చెప్పుకుంటూ వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ తెచ్చిన డబ్బులు కొన్నైనా ఇంట్లో గడ్డానికి సరిపోవు. ఆల్రెడీ 1 నెల 2 నెలలు అప్పులు చేస్తాం కదా, ఆపుతాం కదా మన బిజినెస్. ఆ తర్వాత ఇంకొక 3 లక్షలు తెచ్చినోడు అడుగుతాడు, తర్వాత 1,00,000 రూపాయలు తెచ్చినోడు అడుగుతాడు. ఇంకా 4 ఏపులు కూడా మనల్ని ఈగల్లాగా ముట్టేస్తారు అప్పులోళ్ళు. అప్పుడు ఇల్లు కట్టుకున్నామన్న సుఖం ఉంటుందా మీకు? ఇల్లు కట్టుకున్నామన్న సంతోషమే ఉండదు. అదేదో అద్దెంట్లో ఉంటేనే బాగున్నాం, అనవసరంగా కట్టేము ఇల్లు, అనవసరంగా తీసుకున్నాం అప్పులు, ఏంటి సుఖంగా ఉండట్లేదు. కానీ బయటికి వెళ్తే అప్పులోళ్ళు అడుగుతారమని భయం వేసి వ్యాపారం చేసుకోవడం అనేసి ఇంట్లో కూర్చోవటం, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి ఉండిపోవడం, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి పడుకోవటం, ఇన్ని రకాల అవసరం అండి. నిజంగా ఇంటికి పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా తెలివితో, డబ్బు ఉన్నవాడు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టుకోకండి. నిజంగా మీకు స్తోమత ఉందనుకోండి, ఒక 4 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, మంచి ఇంటి మీద, మీకు నచ్చిన ఇంటి మీద ఇచ్చుకోండి. బోల్డ్ మంది ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటికి అద్దె లేకుండా, డబ్బుకి వడ్డీ లేకుండా, మీకు నచ్చిన 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా ఉండి వాళ్ళతోటి మంచిగా ఉంటే మన జీవితం అంతా అక్కడే వెళ్ళిపోతుంది. కాపాడ్డ వాళ్ళందరి మీద, కనిపించిన వాళ్ళందరి మీద, అరుగుల మీద కూర్చున్న వాళ్ళందరి మీద సాడీలు చెప్పి గొడవలు పెడితే 3 నెలలు కూడా ఉంచరు. నీ డబ్బు నీ మొహాన్ని పడేసి పొమ్మటారు బయటికి. మంచిగా ఉండండి. మంచిగా ఉండి వాళ్ళతో ఉంటే మన జీవితం అక్కడే అయిపోతుంది. వాళ్ళ చేతుల మీద మన లైఫ్ వెళ్ళిపోతుంది. అలా ఉండాలి ఎక్కడికైనా వెళ్తే అద్దెలకి. ఏం చేస్తారు చక్కగా మీరు, ఏ ఇంటి మీద మీకు ఒక 2 లక్షలు ఉన్నాయనుకోండి, దాన్ని తగ్గ ఇంట్లోకి వెళ్ళండి. ఒక చిన్న ఇంట్లో ఉన్నారా, ఇప్పుడు 2,000 అద్దెలో ఉన్నారా, 3,000 అద్దెలోకి వెళ్ళండి. డబ్బులు లేనప్పుడు ఎవ్వరు కూడా అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టకండి. కట్టినవాడి పరిస్థితి ఈరోజు గుళ్ళోని, లేదంటే శ్మశానంలో కూడా పడుకుంటున్నారు. గుళ్ళో కూడా రోజు పడుకోనివ్వట్లేదు ఇప్పుడు. ఏ ఊరు బాబు, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు, ఏంటంటే దొంగతనాలు ఎక్కువైపోయి మంచోడిని దొంగోడిని కూడా సమానంగా చూస్తున్నారు. అందుకని దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకండి. మీరు ఇబ్బంది పడుతుంటే మీ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి. వాళ్ళు ఎదురుగుంటా మాట్లాడుకోలేము, ఏదో టైంలో మాట్లాడుకోవాలి. మా నాన్న ఏంటి ఇలా అప్పులు చేస్తున్నాడు, ఈ రకాలుగా ఉంటుందండి. ఇల్లు కట్టడం వల్ల చుట్టాలకి లోకువా, మన దగ్గర అన్నీ పట్టుకెళ్ళిపోతారు, మనల్ని ఎదవలను చేస్తారు. అందుకని మీరు ఒక 2-3 లక్షలు దాచుకొని ఒప్పుడు చేసుకోండి. ఇప్పుడు భర్త ఎంత ఇచ్చాడనేది కాదు ఇక్కడ, భార్య ఎంత పొదుపు చేస్తుందనేదే సంసారంలో ఉంటుంది. భార్య ఎప్పుడు పొదుపే చేయాలి.
భర్త దోబరా చేసేసి భార్య దోబరా చేసేస్తే ఆ ఇల్లు ఇంక ఎందుకు పనికిరాదు. అందుకనేసి జాగ్రత్తగా డబ్బులు దాచుకొని 10 రూపాయలు సంపాదించుకొని ఆ ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. డబ్బులు ఉన్నాయనుకోండి కట్టుకోండి, తప్పులేదు. తక్కువ డబ్బులు ఉన్నప్పుడు మీరు అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టుకోకండి. మనం బాధపడాలి, మన పిల్లలు బాధపడాలి, మన కన్నవాళ్ళు బాధపడాలి. అప్పుడు ఈ లోపల ఈ పట్టు చీరలు కట్టుకెళ్ళిన వాళ్ళు, ఈ భోజనాలు చేసిన వాళ్ళు వస్తారు కదా, వీడి పని అయిపోయిందిరా ఎందుకంటావు ఇల్లాడికి అప్పు చేసి ఇల్లు కట్టడం అవసరమా, ఏటో గొప్పలకు పోయారు వాళ్ళిద్దరూనే, ఈరోజు ఏమైంది ₹100 అయిపోయాడు అని నవ్వుకుంటారు వాళ్ళు. మనం ఎంత మంచోళ్ళైనా ఎంత చుట్టాలైనా చుట్టాల్లో ఉత్తి సవట వాళ్ళు ఉంటారు మనకి, ఎక్కడో కాదండి దెప్పేవాళ్ళు మన చుట్టాల్లోనే, మన ఇంటి పక్కనే ఉంటారు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చక్కగా సంతోషంగా చూస్తారు, మంచిగా చూస్తారు, మనల్ని గుర్తిస్తారు వాళ్ళు. ఈ చుట్టాలు ఉన్నారు కదండి, రాబంధువులు, బంధువులు కాదు వాళ్ళు, రాబంధువులు పీక్కి తినేస్తారు ఏదైనా మనకి ఒక్క విషయం. కానీ వాళ్ళ ఇళ్ళల్లో కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమైనా జరిగాయి అనుకోండి, వాళ్ళన్నీ ఏం చేస్తారండి, చక్కగా కప్పుపుచ్చుకుంటారు వాళ్ళు. మనది ఏదైనా కొంచెం ఈ రకంగా మనం ఏదైనా చేసామనుకోండి, 1కి 10 సార్లు ఆ సిచ్యువేషన్ రాకపోయినా గుర్తు చేసుకొని మరి చెప్పుకుంటారు వాళ్ళు. అందుకని మీరు ఎవరైనా కానీ చుట్టాలని నమ్మొద్దు, మీరు ఎవరిని నమ్మొద్దు, ఇరుగు పొరుగు వాళ్ళని నమ్ముకోండి. స్నేహితులు పాడు చేస్తారంటారు, స్నేహితులు ఎప్పుడు పాడు చేయరండి. స్నేహితులు పాడు చేశారన్నప్పుడు మనం పాడైపోతేనే స్నేహితులు పాడు చేశారంట, ఫస్ట్ మనం పాడైపోతాం. మన వల్ల స్నేహితులు పాడైపోవాలేమో కానీ స్నేహితులు ఎప్పుడు కూడా మనల్ని పాడు చేయరు. నిజంగా స్నేహితుడు పాడు చేస్తున్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలి, మీరు పక్కకి వెళ్ళిపోవాలి. వాడితో ఇంకా స్నేహం చేస్తున్నారంటే మీరే వాడు పాడు చేసినట్టు. ఓకేనండి. ఎప్పుడు కూడా చుట్టాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితులని దగ్గర చారనవ్వకండి. ప్రతి ఇంట్లో జరిగే ఇవ్వండి. అప్పులు చేసి ఇల్లులు కట్టకండి, చుట్టాలను అతిగా నమ్మకండి, ఇరుగు పొరుగు వాళ్ళని నమ్ముకోండి. అద్దెల్లో ఉన్నారా, ఇంటిగలలో ఉంటారు కదా, మంచిగా మసలండి వాళ్ళు, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినవరు అలా ఉండాలి. ఓకేనా. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను, కానీ నేను ఏదో దెప్పు పడాలని అయితే కాదు. ఎందుకంటే ఇలాంటివి చాలా చూశాను. నేను ఫైనాన్స్ వేసినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టోరీ, ఏ స్టోరీ ఏ ఇంట్లో జరిగిందో మీకు ప్రతి వీడియోలో చెప్తాను మీకు. ఓకేనా. జాగ్రత్తగా ఉండండి. చూసారా, మునగాకు కూడా ఇందులో ఉడికిపోయిందన్నమాట. చాలు, ఇంక ఇది పోపు వేసేసుకోవచ్చు. నేతాకు తెచ్చుకుంటే మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట. అలా కనిపిస్తుంది కానీ తింటే మనకి అన్నంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోపు తీసుకున్నాము. ఇప్పుడు ఒక ఎల్లుల్లిపాయ ఇలా చెద్దకు కొట్టుకోండి. ఇది కరివేపాకు మునగాకు కలిపి మళ్ళీ ఇది పోపులో వేస్తాం. మళ్ళీ మునగాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అంతే. ఓకేనా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ పోసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఇలా చెదకు కొట్టుకుంటే ఫ్లేవర్ బాగా దిగుతుంది అన్నమాట. స్మెల్ అనేది అందులోకి మనకి పప్పులోకి వస్తుంది. ఓకేనా. స్టవ్ వెలిగించాను, బండి పెట్టాను, ఎల్లుల్లిపాయ వేస్తాను. ఎల్లుల్లిపాయ ఆగాలి కంపల్సరీ. ఎల్లుల్లిపాయ వేస్తేనే బాగుంటుంది పప్పు. ఎల్లుల్లిపాయ ఆపాలి. ఓకేనా. పప్పు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సేమ్ ఇప్పుడు పప్పు మామిడికాయ ఎలా వండాను నేను, అలాగే శనగపప్పు మునక్కూర వండుతాను ఒకరోజు. వేసుకొని చిటపట్లు ఆనిచ్చి కరివేపాకు వేద్దాలి. వేగాలి, ఆవాలు పేలాలి, పేలితేనే పోపు వేగినట్టు. చిటపట్లాడితే ఆవాలు పేలితే పోపు వేగిపోయినట్టు అనమాట. ఇది వంట రాని వాళ్ళ కోసం నా వీడియోస్. ఓకేనండి. చాలామంది అనుకోవచ్చు పోపు పెట్టడం కూడా రాదా అంటారు. కాదు, బ్యాచిలర్స్కి రాదు కదండి, మనకు వచ్చు, కానీ వాళ్ళకి రాదు కదా. వాళ్ళ కోసం ఈ వీడియోస్, వంటలు రాని వాళ్ళ కోసం, బ్యాచిలర్స్ కోసం, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు నేర్చుకోవడం కోసం నా వీడియోస్. చిటపట్లు ఆడుతున్నాయి కదా, కరివేపాకు వేసి మనం వెంటనే మునగాకు మొత్తం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉదయం నుంచి పచ్చళ్ళు పెట్టానండి, ఖాళీ లేదు అసలు నాకు. అందుకే స్టవ్ కూడా క్లీన్ చేయలేదు ఈరోజు. ఉదయం నుంచి పచ్చళ్ళు
ఆర్డర్స్ వచ్చినాయి, ఫంక్షన్ పెట్టనమాట. అందుకనేసి కొంచెం హడావడిగా చేస్తున్నాను వంట. ఉదయం 5ంటికి స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టడం అయింది. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఓకేనా, ఏగిపోయింది. ఇప్పుడు మనం పప్పు ఉంది కదా, ఇందులో వేసేస్తుంది. ఇంకేండి, ఇదిగోండి. ఓకేనా, పప్పు మామిడికాయ రెడీ. చక్కగా బ్యాచిలర్స్ సింపుల్గా వండేసుకోవచ్చు. కుక్కర్లో అన్నీ అముర్చుకుంటే ఒక 5 నిమిషాల్లో వండేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ట్రై చేయండి. ఓకేనా, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.